సాక్షి కోసం వాలంటీర్లకు 200 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. అలాగే అడ్వర్టైజ్మెంట్లు 800 కోట్లు ఇస్తే 374 కోట్లు 50% సాక్షికే ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న ఈ హౌస్లో ఒక చర్చ జరిగింది హౌసింగ్ మీద. ఏ విధంగా హౌసింగ్ అయిపోయింది అధ్యక్ష, లాస్ట్ అయిపోయింది అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష. హౌసింగ్ లో అధ్యక్ష, ఈ రాష్ట్రంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ సిమెంట్ కొంటే 50% సిమెంట్ ఎవరి దగ్గర కొన్నారు అధ్యక్ష? భారతీయ సిమెంట్ దగ్గర కొన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, ఆయన హెరిటేజ్ ఎప్పుడు ప్రారంభించారు అధ్యక్ష? 1992లో అధ్యక్ష హెరిటేజ్ని స్థాపించింది. 1900 హెరిటేజ్లో స్థాపిస్తే ఆయన ఇవాళ 2025 అధ్యక్ష, 33 సంవత్సరాల ఆ కుటుంబం యొక్క శ్రమ చంద్రబాబు నాయుడు గారు కానీ, భువనేశ్వర్ గారు కానీ, యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ, ఇవాళ నారా బ్రాహ్మణి గారు కానీ 33 సంవత్సరాల శ్రమ ద్వారా ఇవాళ రాష్ట్రంలో 25 లక్షల సామర్థ్యం కలిగిన డైరీని వాళ్ళు నడుపుతా ఉన్నారు అధ్యక్ష. నిజంగానే ఇవాళ ఏదైతే ఇంద్రాపూర్ డైరీ ఉందో, ఏ కంపెనీ అయినా కో ప్యాకింగ్ చేయించుకుంటుంది అధ్యక్ష. ఒక్కసారి ఇంద్రాపూర్ డైరీ ఎవరెవరు కో ప్యాకింగ్ చేస్తనేది ఒకసారి సభ తెలుసుకోవాలి అధ్యక్ష. ఇంద్రాపూర్ డైరీ అనేది ప్లీజ్ సార్ అయిపోయింది సార్, అయిపోయింది. 23 నిమిషాలు అయిందండి. 2 మినిట్స్ సార్, ఇది ఫైనల్ అయిపోయింది. ఇంపార్టెంట్ సార్, 40-45 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన డైరీ అధ్యక్ష. దానిలో ఎన్నో ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. బ్రిటానియాకి వాళ్ళు గీ తయారు చేస్తారు, లస్సీ, పన్నీరు, SFM తయారు చేస్తారు అధ్యక్ష. డైరీ వైట్నర్ బ్రిటానియా కోసం చేస్తారు, పతంజలి కోసం UHT మిల్క్ చేస్తారు, UHT క్రీమ్ చేస్తారు, శారదా డైరీ కోసం UHT లస్సీ, SFM చేస్తారు, జెర్సీ కోసం ఇది చేస్తారు అధ్యక్ష. హెరిటేజ్ కోసం ESL చీజ్ తయారు చేస్తారు, మదర్ డైరీ కోసం చీజ్ చేస్తారు, తెలంగాణ కోసం SFM, టాటా వాళ్ళ కోసం గీ చేస్తారు, అలాగే కన్వర్షన్ మదర్ డైరీకి చేస్తారు, హెరిటేజ్కి చేస్తారు, దొడ్లాకి చేస్తారు, అమూల్కి చేస్తారు అధ్యక్ష. దీనిలో హెరిటేజ్ కో ప్యాకింగ్ కింద చీజ్ చేస్తే అధ్యక్ష, దాన్ని పట్టుకొని గీ గీ అంటారు అధ్యక్ష. నిజంగానే మీలాగా మా నాయకుడు కాదు కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకున్న సమాచారం ప్రకారం హెరిటేజ్ డైరీ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక్క గీ టెండర్లో కూడా పాల్గొనలేదు అధ్యక్ష. నేను ఈ సభలో చెప్తా ఉన్నా, ఒక్క కేజీ కాదు కదా, ఒక్క గ్రామ్ నెయ్యి కూడా ఏ గుడికి, ఏ టెంపుల్కి లేదు, ఎవరికి గవర్నమెంట్ ఏజెన్సీస్కి ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి అదే అధ్యక్ష, 5 సంవత్సరాల అధికారం ఉన్న కాలంలో సాక్షి కోసం 500 కోట్లు ఇచ్చాడు, భారతీయ సిమెంట్ కోసం 100 కోట్ల సిమెంట్ కొనిచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డికి మా నాయకుడికి ఉన్న డిఫరెన్స్ అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడా కూడా దేనిలో పాల్గొనకూడదు, ఎక్కడ వారు కానీ వారి ఏజెన్సీలు కానీ ఎక్కడా పాల్గొనకూడదని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం వలన ఇవ్వాలంటే ఆయన కూడా ఇవ్వచ్చు అధ్యక్ష. ఆయన కూడా ఇవాళ నాకు తెలిసి 1 కోటి కేజీలు పైగా నెయ్యి డిమాండ్ ఉంది టెంపుల్స్లో. మరి 20 లక్షలు సేకరించే హెరిటేజ్ డైరీ డైరెక్ట్గా ఇవ్వచ్చు, కానీ ఇంద్రాపూర్ మీద ఇవ్వాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? మీరు బినామీలుగా ఉండి బినామీలను పెట్టుకుని నడిపే మీకు బినామీలు కావాలి అధ్యక్ష. మరి 33 సంవత్సరాలు బిల్డ్ చేసిన హెరిటేజ్ని అధ్యక్ష ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? హెరిటేజ్ బ్రాండ్ని దెబ్బతీసే విధంగా గతంలో వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ సభలోనే ఒక చర్చ జరిగింది అధ్యక్ష. ఏదైతే అయిపోయింది అధ్యక్ష. నలుగురు సభ్యుల సమయం మీరు ఆల్రెడీ మింగేశారు నరేంద్ర కుమార్ గారు. నేను అధ్యక్ష, మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడమన్నారు, నేను దాని మీద మాట్లాడాలని ఉంటుంది సార్. అయిపోయింది అధ్యక్ష.